అందరికీ నమస్కారం. ఏఎంటీ ఛానల్ మనీ ఛానల్లో మళ్ళీ కుకింగ్ వీడియో తీసేదానికి వచ్చాను. ఈరోజు చేపలు కూర చేస్తున్నాను. మళ్ళీ అంటే ఆ రోజు జిలేబీలు, ఈరోజు బొబాల్ చేప అంటారు. దీన్ని బాగా కడిగేసి రూచానని చెప్తారు. నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి బాగా రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు, మిరప్పొడి, పసుపు, ధనియాల పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి. ఇది వచ్చి మెంతులు, జీలకర్ర, మిరియాలు వేపు పెట్టుకున్నాను. పొడి చేసి వేయాలి. ఇప్పుడు తయారయ్యే విధానం. కడాయి వేడెక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ చేపల కూర బాగుంటుంది. ఈ చేప బాగుంటుంది, పులుసుకు బాగుంటుంది, ముళ్ళు గిల్లు ఉండదు. అంటే పిల్లలకు పెట్టాలన్నా కూడా బాగా పెట్టచ్చును. అందుకనేసి నేను ఈ చేపలు తీసుకుంటాను అప్పుడప్పుడు. మా ఆయనకి ఇష్టం, ఎందుకంటే పిల్లలకు పెట్టడానికి బాగుంటుంది. ముక్కు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొని వచ్చాడు. బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ చేపలు సూపర్గా ఉంటాయి. చూస్తున్నారా, నా కుకింగ్ నచ్చుతుందా లేదా అని కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను రిప్లై చెప్తాను. సరేనా? వేరే ఏదైనా వంటలు ఉన్నా కూడా చేయమని చెప్పండి. ఏం చేపల కూర కానీ ఏది కానీ నాకు చెప్పండి, నేను చేస్తాను, వీడియో చేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆవాలు వేసేస్తున్నాను, కాస్త జీలకర్ర, మెంతులు, ఆనియన్ వేసేస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ వీడియోలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలి కదండి. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. బాగా రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. బాగా త్వరగా రావాలి, లేదంటే పచ్చి వాసన వచ్చేస్తుంది. పచ్చి వెచ్చగా ఉండకూడదు. చేపల కూరకంతా బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నాను. టమాటాలు బాగా నలగాలంటే రాళ్ళు వేసుకుంటున్నాను. పసుపు, కాసేపు మూత పెట్టేసుకోవాలా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఓపెన్ చేసి చూద్దాము. కరివేపాకు వేసేసుకున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, అందులో ఆపేసుకోకండి. బాగుంటుంది. చూసి ట్రై చేయండి. మీరు కూడా నాకు కామెంట్ చేయండి. పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మిరప్పొడి వేస్తున్నాను. నేను ఉత్త మిరకాయలతో కొట్టించుకుంటాను, అప్పుడైతేనే బాగుంటుంది కౌసు కూరలు కనుక. అందుకని 2 స్పూన్లు మిరప్పొడి వేస్తున్నాను.
1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుంటున్నాను. దాంతోపాటుగా మనకు తగినట్టు వాటర్ పోసేసుకుంటున్నాను. చింతపండులోకి ఉప్పేసి ఊరపెట్టి తర్వాత మనం కలుపుకుంటే చింతపండు బాగా గుజ్జు బాగుంటుంది. పులుపు కూడా దాంట్లోకి తగినంగా బాగా ఉంటుంది. ఓపెన్ చేస్తున్నాను. పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు చేపలు వేసేస్తున్నాను. వాటి కడుక్కొని వచ్చేసాను. బాగా ముక్కలు వేసేస్తాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలి. మూత పెట్టేస్తున్నాను. ఓపెన్ చేశాను. ఉడుకుతుంది. ఇప్పుడు కొన్ని మసాలాలు వేసేసుకున్నాను. పొడి వేసేసుకున్నాను. జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు పౌడర్ వేస్తాను. ఇది జీలకర్ర, మిరియాలు, గరం మసాలా పొడి అంతా వేయించుకొని పౌడర్ అన్నమాట. ఇలాంటి కౌసు కూరలకన్నీ వేస్తే బాగా నీసు వాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది. చాలా బాగా వస్తుంది. ఫుల్ వారికి వీడియో చూసి తిని చూసి కామెంట్ చేయండి. చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడుకుంటూ ఉండండి, కాకండి. ఎలా ఉందో చెప్తే కదా నెక్స్ట్ వీడియో చేసేదానికి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ముక్కలు బాగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము. చేపల కూర రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చేపల కూర ఫస్ట్ అందరం రండి తిందాం. చేపల కూర రెడీ. మీరు కూడా ఇంట్లో రెడీ చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటి మనీ ఛానల్లో మరే వేరొక కుకింగ్తో మీ ముందు వస్తాను. బాయ్. చేపల కూర అన్నము అందరం రండి తిందాం. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, తిని చూస్తున్నాను. బాగా వచ్చిందండి, ట్రై చేయండి. ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి.
బాగా చేస్తాను కదా, బాగా తింటాను కూడా.